భరద్వాజ గారు, ఈ మధ్య ఎక్కువ సౌండ్ చేస్తుంది. అఖండ 2 టీజర్ బయటకు వచ్చిన తర్వాత మార్కెట్లో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అవును. ఈ బిజినెస్ విషయానికి సంబంధించి ఇది వార్త సర్క్యులేట్ అవుతుంది. అమెజాన్ నుంచి భారీ మొత్తంలో ఆఫర్ వచ్చింది అనేది కదా, మ్మ్. 80 కోట్లు అలా మ్మ్. అలా ఒక ఆఫర్ ఉంది అనే దాని మీద చర్చ జరుగుతోంది. మ్మ్. అంటే థియేట్రికల్ రైట్స్ ఇతర హక్కులు కూడా భారీగానే మ్మ్. నడుస్తోంది అది. అవును, బడ్జెట్ 200 కోట్లు పెడుతున్నాం పైన మాటే, కానీ రూపాయి పెరిగిద్ది కానీ తగ్గదని మాట వచ్చింది బయటికి. అవును. రెండోది కొత్త మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు. మ్మ్. అఖండ టైంకి లోకల్ మార్కెట్ మాత్రమే వీళ్ళ దృష్టిలో ఉంది, అంతకు మించి ఆలోచించలేదు. మ్మ్. కానీ అఖండ 2ని పాన్ ఇండియా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఐడియాతోనే మొదలుపెట్టారు. మ్మ్. ఎప్పుడైతే మార్కెట్ విస్తరణ జరిగిందో వీళ్ళకి బడ్జెట్కి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు దొరికింది. మ్మ్. ఆ వెసులుబాటులో ఇప్పుడు 200 కోట్ల వరకు వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కానీ లేకపోతే మరొకళ్ళు కానీ ఇప్పుడు ఓటీటీ నుంచి వచ్చే ఆఫర్ కూడా అలాగే వస్తుంది. మ్మ్. ఇది కేవలం లోకల్ మార్కెట్ సినిమాగా దాని రేట్ ఫిక్స్ అవటం కాదు, మ్మ్. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్గానే వాళ్ళు చర్చల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ కనిపిస్తున్నటువంటి ఫిగర్ ఇంకొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే చర్చలు మొదలైన తర్వాత ఫైనల్ ఫిగర్ ఫిక్స్ అయినప్పుడు వేరేగా ఉంటుంది. మ్మ్. అలాగే వీళ్ళు రైట్స్కి సంబంధించినటువంటి మార్కెట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు 200 కోట్లు అనేది అసలు ఫిగర్ కాదు అనే పరిస్థితికి తెలుగు సినిమా వెళ్ళిపోయింది. మ్మ్. సో ఇప్పుడు ఈ సినిమా పూర్తి స్థాయిలో, పైగా ఇది కంటెంట్కి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కదిలి వచ్చినటువంటి పరమశివుడు అన్న కాన్సెప్ట్లో మ్మ్. ఈ అఘోరా క్యారెక్టర్ని వీళ్ళు ముందుకు నడిపించే ప్రయత్నం ఏదో కనిపించింది ఆ టీజర్లో. ఓకే. అది ఆల్రెడీ జీర్ణ దేవాలయ పరిరక్షణ కార్యక్రమం ఇవన్నీ మనకి మ్మ్. అఖండాలో నడిచింది. అది కేవలం జీర్ణ దేవాలయ పరిరక్షణ వరకు మాత్రమే పరిమితం అయ్యారు. దానికి ఒక అడుగు ముందుకేసి ధర్మ పరిరక్షణ, ధర్మ ప్రతిష్టాపన లాంటి కార్యక్రమాలు మ్మ్. ఈ అఖండ 2లో నడపబోతున్నాడు. మ్మ్. దీనిలో అనేక విషయాలు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే నందమూరి బాలకృష్ణ గారు కేవలం సినిమా నటుడు మాత్రమే కదా, ఆయనకి రాజకీయ రంగంలో కూడా ఉన్నాడు. ఆయన అవును, ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా ఉపయోగపడాలి. ఆయన చేసే ప్రతి సినిమాలోనూ దానికి సంబంధించిన ఎలిమెంట్ కూడా ఒకటి అండర్ ప్లేలో నడిచేటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ప్రయత్నం ఇందులో కూడా చేసుంటారు అనేది ఒకటి. తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల పరిస్థితుల మీద చాలా చర్చ జరిగింది. మేబీ దీనికి సంబంధించిన కంటెంట్ కూడా ఎక్కడైనా అందులో చూడాలి ఏం కంటెంట్ ప్రతిఫలించే అవకాశాలు ఏవో కనిపిస్తున్నాయి. కంటెంట్ ఏముందనేది చూడాలి. అయితే ఒక సీరియస్ డిస్కషన్ జరిగే పద్ధతిలోనే కంటెంట్ని డిజైన్ చేసుకున్నాడు బోయపాటి అనేది అయితే అర్థమైంది అవును మొన్న చూసిన తర్వాత. అందుకని ఈ వేలో ఆ సినిమాకి బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు చాలా బయటకు వెళ్ళి చాలా షూట్ చేశారు. అవును, అఖండ అది జార్జియాలో అక్కడ న్యాచురల్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. షూటింగ్లో తన అనుభవాలన్నీ చెప్పుకున్నాడు ఆయన. కుంభమేళాలో షూట్ చేశారు, జార్జియా వెళ్ళారు, లేకపోతే అన్నీ అంటే న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళే ప్రయత్నం. అంటే గతంలో కూడా అనుభవం ఉంది బోయపాటికి. తను చాలా హిస్టారికల్ ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి షూట్ చేయటం అనేది గతంలో కూడా చేశాడు. అదే ధోరణి ఈ సినిమాలో ఇంకొంచెం బిగ్ స్కేల్లో పెడుతున్నారు కాబట్టి దీనికి ఆ స్కోప్ ఉంది. మార్కెట్ పల్స్ని పట్టుకుని డిజైన్ చేసినటువంటి సబ్జెక్ట్ ఇది కాబట్టి మార్కెట్ స్కోప్ చాలా బలంగా ఉన్నటువంటి కథ. అలాగే బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంది. ఆ హామీ ఇచ్చింది అది. మన వచ్చినటువంటి టీజరు, ఆయన ఆహార్యము ఇవన్నీ కూడా గెటప్ బాగుంది. ఈ గెటప్ బాగుండటం అనేదే మార్కెట్ బాగుండటానికి కారణం. సో పాజిటివ్ వైబ్లో నడుస్తుంది ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి అంతా. ఇది ఇంకా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఓటీటీ హక్కులు కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే థియేట్రికల్ రైట్స్ ఇతర భాషల్లో కూడా దీని కొనుగోళ్ళు జరుగుతాయి. ఇప్పుడు మొదలైన తర్వాత అది ఏ మార్క్ ఫిక్స్ చేస్తుంది అనేది ఒకటైతే, మార్కెటింగ్ వైపు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది అనేది. అఖండ 1 వచ్చినప్పుడు చాలా ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అయింది అన్ని విధాలుగాను. అంటే పొలిటికల్గా కూడా ఒక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ రిలీజ్ అయింది ఆ సినిమా.
ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. అంటే ధరలు పెంచుకోవటానికి ఇతర అవకాశాలు ఏవీ లేనటువంటి టైంలో మాకేవీ అక్కర్లేదు, మా కంటెంట్ జనం చూస్తే అదే చాలు అన్న ధోరణిలో వాళ్ళు రిలీజ్కి వెళ్ళిపోయారు. ఎవరిని పట్టించుకోలేదు, ఇది ప్రతికూలమా అనుకూలమా అనేది కూడా పట్టించుకోలేదు, వెళ్ళిపోయారు. అది వర్కౌట్ అయింది. అసలు ఈ సినిమా కనెక్ట్ అవ్వదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ మాటలన్నీ పక్కకు తోసేసి ఆ సినిమా ఒక పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఆ పునాది మీద చేస్తున్నటువంటి సినిమా ఇది. సో దీని మీద ఇంకా బాధ్యత ఉంటుంది. అలాగే ఆడియన్స్కి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ గనక రీచ్ అయిపోతే సినిమా, ఆ రీచ్ చేసేటువంటి కెపాసిటీ అతనికి ఉంది. అంటే ప్రతిసారి ఆ బర్డెన్ మోస్తున్నాడు బోయపాటి. ప్రతి సినిమాకి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి వాళ్ళ కాంబినేషన్లో వచ్చే సినిమాకి. దాన్ని బ్యాలెన్స్ చేయటం అనేది అలవాటుగా మార్చుకున్నాడు అతను. సో ఈ సినిమా కూడా అది ఆ ఫీట్ వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నారు జనాలు. ఈ నమ్మకానికి ఊతం ఇచ్చేలాగా ఉండటం, ఆ సినిమా నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రతి కంటెంట్ కూడా హోప్ ఇస్తోంది. అందుకని అన్ని విధాలుగానే ఇది బాలకృష్ణ సినిమాల్లో ఇప్పటివరకు నమోదు చేసినటువంటి ఫిగర్స్ని దాటి వెడుతుంది ఇది అన్ని ఏరియాల్లోనూ. అందుకని ఒక బెటర్ సినిమా, ఒక బెటర్ కంటెంట్ నందమూరి బాలకృష్ణ నుంచి, బోయపాటి నుంచి. రెండోది, బోయపాటి ప్రతిసారి ఆయన ఏదో కష్టంలో ఉన్న ప్రతిసారి బాలకృష్ణతో ఒక సినిమా చేయటం ద్వారా మళ్ళీ మార్కెట్లోకి వస్తూ ఉన్నాడు. తన్ని తాను మార్కెట్లోకి తిరిగి ఎనర్జీతో రావాలి అనుకున్న ఆ సందర్భం వచ్చినప్పుడే సినిమా చేశాడు ఆయన. బాలకృష్ణతో చేసిన ప్రతి సినిమా అలాగే వచ్చింది. ఈ సినిమా టైం పరిస్థితి కూడా అదే. అందుకని ఈ సినిమా మళ్ళీ బోయపాటికి కొత్త మార్కెట్ని క్రియేట్ చేసేటువంటి ఛాన్స్ అయితే బలంగా ఉంది.